ఎకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీం కంబ్యాక్ ఇచ్చింది. 159 పరుగుల చిన్న టార్గెట్ను కూడా డిఫెండ్ చేసుకుని ఒక పెద్ద విక్టరీ కొట్టారు. 40 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో విక్టరీ అయితే ఖచ్చితంగా రాజస్థాన్ టీం యొక్క కాన్ఫిడెన్స్ని చాలా పెంచుద్ది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ వాళ్ళ పొజిషన్ కూడా మారిపోయింది, టాప్ 2కి వెళ్ళిపోయారు. సో వరుసగా 2 పరాజయాల తర్వాత అయితే ఆర్ఆర్ టీం మంచిగానే కంబ్యాక్ ఇచ్చింది. వైభవ్ సూర్యవంశీని ఏడిపించకుండా బాగానే మ్యాచ్ గెలిచారు. అయితే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారంటే మెయిన్ రీజన్ రాక్ స్టార్ రవీంద్ర జడేజా అద్భుతమైన ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ ఆల్సో బౌలర్స్ అందరూ కూడా చాలా మంచిగా కలిసికట్టుగా రాణించారు. బట్ రాజస్థాన్ టీంకి మొమెంటం తీసుకొచ్చింది మాత్రం జడేజానే. ఆ డెత్ ఓవర్స్లో మంచిగా బ్యాటింగ్ చేయడం చూసాం. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో తను చేసిన బ్యాటింగ్ 20 రన్స్ పిండుకున్నాడు. అండ్ ఓవర్ చూసాకైతే నాకు హర్షల్ పటేల్ కొట్టాడు ఒకసారి 37 రన్స్, అదే గుర్తొచ్చింది. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుని అద్భుతంగా వచ్చింది. మెయిన్లీ మహమ్మద్ షమి నిప్పులు చెరిగే బౌలింగ్ చేయడం చూసాం. ఒక ఓవర్లో వరుసగా అతని జైస్వాల్ 3 4లు కొట్టాడు. బట్ వెంటనే కంబ్యాక్ అవ్వడం చూసాం, బౌన్సర్తో ఆన్సర్ ఇచ్చాడు. దీంతో జైస్వాల్ దాన్ని నిక్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మన రిషబ్ పంత్ క్యాచ్ కూడా చాలా క్రెడిట్ అవ్వాలి, మంచి క్యాచ్ తీసుకున్నాడు. అండ్ దాని వెరీ నెక్స్ట్ బాల్ చూసుకుంటే ధ్రువ్ జురేల్కి అన్ప్లేయబుల్ బాల్ వేశాడు. సో షమి అయితే హ్యాట్రిక్ 4లు సమర్పించుకున్నప్పటికీ వెంటనే అద్భుతమైన కంబ్యాక్ చేశాడు. నిజంగా 2 అద్భుతమైన బాల్స్తో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు. అండ్ దాని నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే మోషన్ ఖాన్ ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. అది కూడా లాస్ట్ బాల్కి వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయాడు ప్రెజర్ తట్టుకోలేక. సో ఇలా పవర్ ప్లేలో అయితే లక్నో టీంకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఆర్ఆర్ టీం 32 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయారు. మెయిలీ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్లో స్పైసీనెస్ కనిపించింది. అంటే బాల్ పిచ్ అయిన తర్వాత ఆ సీ మూమెంట్ చూసాం. ఎట్ ది సేమ్ టైం మోల్డ్ అయిన తర్వాత స్లోవర్ బాల్స్ వేసినప్పుడు కూడా బాల్ గ్రిప్ అయి వచ్చేది. సో అడ్వాంటేజ్ని అయితే లక్నో ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా ఎక్స్ప్లాయిట్ చేశారు అండ్ వికెట్స్ కూడా తీశారు. ఆర్ఆర్ టీంకి పవర్ ప్లేలో కేవలం 44 పరుగులు మాత్రం వచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయారు. మెయిల్ వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చూసుకుంటే గత మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే కేకేఆర్తో మ్యాచ్లో టాప్ ఆర్డర్ అవుట్ అవగానే టపటప అయిపోయారు, 150 కూడా కొట్టలేకపోయారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కాస్త సెన్సిబుల్ బ్యాటింగ్ చేశారు. మీలా చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చాయి. ముందు పరాగ్ మరి హెట్మేర్ కాసేపు నిలబడ్డారు. మెయిల్ హెట్మేర్ మయాంక్ యాదవ్ పేస్ను ఉపయోగించి ఒక ఓవర్లో 14 పరుగులు కొట్టడం చూసాం. అలాగే పరాగ్ చూసుకున్న కాసేపు నిలబడ్డాడు, 20 రన్స్ కొట్టాడు. బట్ హెలికాప్టర్ షాట్లు ఎందుకు ఫోర్స్ఫుల్గా ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే అలాంటి షాట్ కొట్టడానికి స్కోప్ లేకపోయినా సరే ట్రై చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ 3వ 4వ హెలికాప్టర్ షాట్ ఆడితేనే తన వికెట్ని కోల్పోయాడు. ఇక తర్వాత హెట్మేర్ చూసుకుని ఎక్కువసేపు నిలబడలేకపోయాడు, మోషన్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ఇలా రాజస్థాన్ టీం మెల్లగా కోలుకుంటుంది అనుకున్న టైంలో ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారు. బట్ అగైన్ మళ్ళీ ఒక రన్నే బాల్ పార్ట్నర్షిప్ వచ్చింది. జడేజా మరియు ఫెరీరా ఇద్దరు 33 రన్స్ యాడ్ చేశారు. అయితే ప్రాబ్లం ఏంటంటే రాజస్థాన్ టీంకి ఎక్కడ కూడా మొమెంటం దొరకలేదు. ఫెరీరా రన్నే బాల్ కొట్టాడు. అండ్ జడేజా చూసుకున్న స్టార్టింగ్లో 100 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ లక్నో బౌలర్స్లో మయాంక్ యాదవ్ తప్పితే మిగతా అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎవరికనూ 8 కంటే ఎక్కువ లేదు. సో లక్నో బౌలర్స్ అయితే థింగ్స్ చాలా టైట్గా ఉంచారు. బట్ వాళ్ళు ఈ మ్యాచ్లో ప్లేయింగ్లోకి తీసుకొచ్చిన మయాంక్ యాదవ్ ఒక వీక్ లింక్లో తయారయ్యాడు భయ్య. ఎప్పుడు బౌలింగ్కి వచ్చినా సరే రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ మీరు ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీం కూడా ఓవరాల్ స్కోర్ చూడండి, 159 రన్స్ కొట్టారు. బట్ ఇందులో 56 పరుగులు ఒక్క మయాంక్ యాదవ్ ఇచ్చేశాడు. మీలా 20th ఓవర్లో 20 రన్స్ అవ్వడం చూసాం. జడేజా చాలా మంచిగా క్యాపిటలైజ్ చేశాడు. సెక్టర్కి పిచ్ మీద మయాంక్ యాదవ్కి ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాలేదు. అంటే పేస్తో డెలివరీస్ వేశాడు, అలాగే పేస్ ఆఫ్ డెలివరీస్ కూడా వేశాడు. బట్ ఏ లైన్ ఎంత వేయాలో అర్థం కాలేదు. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ ఓవర్లో జడేజా చూసుకుంటే చాలా ప్రెడిక్టబుల్ బౌలింగ్ చేశాడు. మీలా పేస్ ఆఫ్ డెలివరీస్ని జడేజా చాలా మంచిగా పిక్ చేస్తాడు. హర్షల్ పటేల్ కూడా ఎందుకు 37 పరుగులు కొట్టాడు, పిక్ చేయగలడు కాబట్టి. మేబీ హై పేస్తో మంచి లెంత్లో బౌలింగ్ చేస్తే ఇబ్బంది పడతాడేమో, కానీ స్లోవర్ బాల్స్ మాత్రం చాలా బాగా పిక్ చేస్తాడు. అండ్ మరోసారి ఇది ప్రూవ్ అయింది. మెయిన్లీ జడేజా చివరిలో ఇచ్చిన యాక్సలరేషన్ ఆర్ఆర్ టీంకి మొమెంటం తీసుకొచ్చింది. వాళ్ళు 19 ఓవర్స్ అయ్యేసరికి చూసుకుంటే 139 రన్స్ కొట్టారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో 150 దాటుతారలేదు అనిపించింది. బట్ లాస్ట్ ఓవర్లో 20 రన్స్ రావడం వల్ల సడన్గా మొత్తం మొమెంటం మారిపోయింది. అంటే లక్నో వాళ్ళు బిలో 150 అనుకుంటున్న టార్గెట్ కాస్త 160కి పోయింది. సో విత్ హిజ్ ఆల్ ఎక్స్పీరియన్స్ జడేజా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు భయ్య. 29 బాల్స్కి 43 రన్స్. మీలా వికెట్ల పతనం జరగకుండా చూసుకున్నాడు, ఒక ఎండ్లో నిలబడిపోయాడు. అండ్ ఫెరీరా అవుట్ అయిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దూబేని తీసుకురావడం కూడా ఆర్ఆర్ టీంకి బాగానే కలిసి వచ్చింది. అతను కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేసి 3 4లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ టఫ్ పిచ్ మీద 172 స్ట్రైక్ రేట్తో 19 పరుగులు చేశాడు. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టాప్ ఆర్డర్ ముగ్గురు నుంచి కూడా పెద్దగా రన్స్ ఏమీ రాలేదు. బట్ మిడిల్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పిచ్ మీద చాలా మంచి కాంపిటేటివ్ స్కోర్ అయితే కొట్టగలిగారు. వేరేజ్ లక్నో బౌలింగ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే మయాంక్ యాదవ్ వీక్ లింక్. అతని మ్యాచ్లో బౌలింగ్ సరిగ్గా చేయలేకపోయాడు, అలాగే ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రం. మెయిన్లీ బౌండరీ లైన్ దగ్గర ఒక క్యాచ్ని మిస్ చేయడం చూసాం, ఎదురుకొచ్చేసాడు. అలాగే లక్నో టీం ఒక రన్అట్ కూడా మిస్ చేసుకున్నారు. నికోలస్ పురాన్ సరిగ్గా త్రో చేయలేదు. అండ్ రిషబ్ పంత్ చూసుకుంటేనేమో ఆ వైట్ త్రో కలెక్ట్ చేసుకుంటున్న టైంలో బేల్స్ పడగొట్టేశాడు. దీంతో సెకండ్ టైం రన్అట్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు వికెట్ని బయట తీయాలి. సో లక్నో టీం స్టార్టింగ్లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు, క్యాచ్లు కూడా మంచిగా తీసుకున్నారు. బట్ ఓవర్స్ అండ్ వాళ్ళు మొమెంటం కోల్పోవడం చూసాం, మిస్టేక్స్ చేశారు. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఓవర్ కంప్ అయిపోయింది. బట్ ఎన్నో వాళ్ళకి మిగతా బౌలర్స్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మోషన్ ఖాన్ 4 ఓవర్స్కి 17 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ప్రిన్స్ యాదవ్ తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీయడం చూస్తున్నాం మనం. ఈ మ్యాచ్లో కూడా అతను 4 ఓవర్స్కి 29 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ షమి చూసుకున్న 4 ఓవర్స్కి 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ముగ్గురు పేసర్స్ అయితే బ్రీతింగ్ ఫైర్, పిచ్లో ఉన్న స్పైసీనెస్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే లోన్ స్పిన్నర్ కూడా దిగ్విజయ్ రాథ్ కూడా నథింగ్ రాంగ్, వికెట్ తీయలేకపోయినప్పటికీ 26 రన్స్ ఇచ్చాడు.
సెట్ మయాంక్ లక్నో బౌలింగ్ అయితే అదిరిపోయింది. మెయిల్ మయాంక్ కూడా మంచిగా బౌలింగ్ చేస్తుంటే వాళ్ళు ఆర్ఆర్ టీంను అరౌండ్ 140 లోపే కట్టడి చేసేవారు. బట్ అగైన్ ఇక్కడైతే మనం మరోసారి లక్నో బ్యాటింగ్ని నిందించాలి భయ్య. 160 టార్గెట్ ఖచ్చితంగా చేజబుల్ టార్గెటే. పిచ్లో ఎంత స్పైస్ ఉన్నా సరే క్యాలిక్యులేటివ్గా బ్యాటింగ్ చేసి ఈజీగా టార్గెట్ చేయొచ్చు. కానీ లక్నో బ్యాట్స్మెన్ తామంతటా తామే గోయితవ్వుకుని మ్యాచ్ని బాగొట్టుకున్నారు. సో స్టార్టింగ్లో మిస్కమ్యూనికేషన్ చూసాం, ఆయుష్ పదని సూసైడల్ రన్అట్. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ మరి ఏడెన్ మార్క్రమ్ ఎందుకు ఆ షార్ట్స్ ఆడారు నాకైతే అర్థం కాలేదు. టార్గెట్ ఏమి 200+ కాదు కదా. దీంతో క్రీజ్లో కాస్త సెట్ అయ్యి బాల్ లేని తర్వాత అటాక్ చేయొచ్చు కదా. బట్ వీళ్ళిద్దరూ అలా చేయలేదు. బాల్ ఈస్ డూయింగ్ సంథింగ్ అయినా కానీ అటాక్ చేయడానికి వెళ్ళిపోయారు. సో డెఫినెట్లీ పంత్ మరి మార్క్రమ్ దగ్గర నుంచి చాలా పూర్ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. అప్పటికే బదని డక్అట్ అయిపోయాడు. అండ్ అది సరిపోదంటే వీళ్ళిద్దరు కూడా డక్అట్ అయిపోయారు. అది కూడా కెండ్లో మిచెల్ మార్ష్ ఎంతో కొంత మంచిగా ఆడుతున్నాడు కదా, బౌలర్స్ని బాగానే పిక్ చేస్తున్నాడు. సో దీంతో పంత్ మరి మార్క్రమ్ కాస్త సెన్సిబుల్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. నేను కూడా తర్వాత నికోలస్ పురాన్ మరి మార్చ్ మంచి ఒక పార్ట్నర్షిప్ చూసాం. ఆ పార్ట్నర్షిప్ ఎప్పుడు రావాలి, ఫస్ట్ వికెట్ పడగానే రావాలి. అంటే పంత్ మరి మార్చ్ కలిసి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుంటే సరిపోదును. కానీ ఇప్పుడైతే లక్నో టీం 11 for 3 ఇంకా కష్టం. పైగా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటేనే మనకు ఎక్కువగా లేదు. సో 11 for 3 కారణంగా బోత్ మిచెల్ మార్ష్ మరి నికోలస్ పురాన్ ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. 43 runs పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 41 balls పట్టేశాయి. అయితే ఈ పార్ట్నర్షిప్ ఆర్ఆర్ టీంకి డేంజర్గా మారుతుంది అనుకున్న టైంలో జడేజా వచ్చాడు, నికోలస్ పురాన్ వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో అయితే జడేజా తీసుకునే వికెట్, అలాగే 20th ఓవర్లో తను చేసిన బ్యాటింగ్, ఈ రెండు ఆర్ఆర్ టీం మ్యాచ్ గెలవడంలో చాలా కీ రోల్ ప్లే చేశాయి. మెయిలీ పురాన్ మరి మార్ష్ అప్పుడు యాక్సలరేట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. బట్ యాక్సలరేషన్ మొదలు పెడదాం అనుకున్న ఓవర్లోనే జడేజా వికెట్ తీసాడు. ఇక త్వర చూసుకుంటే ఒక ఎండ్లో మార్చ్ ఫస్ట్ నుంచి చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 41 బంతులు 55 పరుగులు చేశాడు. బట్ అదనంలో అతనికి సపోర్ట్ అంత మంచిగా రాలేదు. హిమా సింగ్ అని కొత్త ప్లేయర్ వచ్చాడు కానీ 15 బంతులు 15 పరుగులు మాత్రమే చేశాడు. మళ్ళీ రవి బిష్నాయ్ అతను వికెట్ తీశాడు. అండ్ ఆల్సో నోట్బుక్ సెలబ్రేషన్ కూడా చేశాడు. బట్ అయితే ఇంక బిష్నాయ్ కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. అంటే బ్యాటింగ్ ఆడుతుంది దిగ్వేష్ రాజీ కాదు, హిమా సింగ్. అయితే బోత్ దిగ్వేష్ మరి హిమా సింగ్ ఇద్దరితో లాంగ్ హెయిర్, హెల్మెట్ పెట్టుకుంటూ ఒకేలా కనిపిస్తారు. దీంతో బిష్నాయ్ దిగ్వేష్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఆ సెలబ్రేషన్ చేశాడా లేకపోతే హిమా సింగ్ కోసమే చేశాడా అర్థం కాలేదు. బట్ ఆర్ఆర్ టీం మాత్రం ఈ మ్యాచ్లో గట్టిగానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జడేజా కూడా నికోలస్ పురాన్ వికెట్ తీసిన తర్వాత అతను పాకెట్లో పెట్టేసుకున్నాడు, సెలబ్రేషన్ చేసుకున్నాడు. అలాగే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ ఏమో సెల్ ఫోన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. సో ఆర్ఆర్ టీం అయితే ఫీల్డ్లో చార్జ్డ్ అప్, చాలా మంచిగా బౌలింగ్ చేశారు, అలాగే క్యాచెస్ కూడా బాగా తీసుకున్నారు. మళ్ళీ మ్యాచ్లో మరోసారి జాఫ్రా ఆర్చర్ మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు భయ్య. ఆ ఫస్ట్ బాల్కి వికెట్ వస్తుందేమో అనుకున్నా, బట్ లక్కీలీ మార్చ్ ఆ బాల్ ఇన్సైడ్ చేయగలిగాడు. అయితే ఫస్ట్ బాల్ ఆర్చర్ వికెట్ చేయలేకపోయినప్పటికీ రన్అట్ వచ్చింది. అంటే నెక్స్ట్ బాల్లో చూసుకుంటే బర్గర్ రిషబ్ పంత్ వికెట్ తీస్తాడు. ఇన్ఫాక్ట్ మార్చ్ ఉన్నంతసేపు లక్నో టీంకి కాస్త కూస్త హోప్స్ ఉన్నాయి. బట్ బర్గర్ ఎప్పుడైతే స్లోవర్ బాల్ అతను డిసీవ్ చేశాడో ఇంకా డన్ అండ్ డాస్టెడ్. మిగతా బ్యాట్స్మెన్ అందరూ క్యూ కట్టేశారు. లక్నో టీం 18 ఓవర్స్కి అవుట్ అయిపోయింది. ఎస్పెషల్ ఆర్చర్ చివరిలో పిన్ పాయింట్ ఆర్కర్స్ వేయడం చూసాం. అలాగే బ్రిజేష్ శర్మ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీం బౌలర్స్ అందరూ కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. ఎవరి ఎకానమీ కూడా 8 కంటే ఎక్కువ లేదు, అందరూ బిలో 8 ఎకానమీతోనే బౌలింగ్ చేశారు. వీళ్ళందరూ కూడా సమిష్టిగా నుంచి వికెట్లు తీశారు. సో జాఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్స్కి 20 runs మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం చూసాం. ఒక మెయిడెన్ ఓవర్ కూడా వేశాడు. అండ్ ఆండ్రే బర్గర్ చూసుకుంటే 4 ఓవర్స్కి 27 runs మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక బ్రిజేష్ చూసుకుంటే 3 ఓవర్స్కి 18 runs మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో యాక్చువల్గా మ్యాచ్ కోసం ఒక బౌలర్ షాట్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యశ్రాజ్ పుంజానో లేకపోతే సందీప్ శర్మను తీసుకొచ్చి ఉండేవారు. కానీ బ్యాటింగ్లో వాళ్ళకి చివరిలో బ్యాట్స్మెన్ అవసరమైంది శుభం దుబేని తీసుకొచ్చారు. దీంతో ఒక బౌలర్ షాట్ వాళ్ళు అయినా కానీ వాళ్ళ టార్గెట్ను అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ స్పిన్నర్స్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. జడేజా 4 ఓవర్స్కి 29 runs ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ బిష్ణు చూసుకున్న 3 ఓవర్స్కి 23 runs ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సో విధంగా ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్ నుంచి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. అండ్ వాళ్ళ క్యాచింగ్ ఫీల్డింగ్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. దుర్జురల్ అయితే ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. సో నిజానికి లో స్కోరింగ్ మ్యాచ్లో మెయిన్ డిఫరెన్స్ ఆ మయాంక్ యాదవ్ స్పెల్లే కనిపిస్తుంది. అంటే మయాంక్ యాదవ్ కూడా ఒక 30 runs మాత్రమే ఇచ్చి ఒక మంచి స్పెల్ వేసి ఉంటే ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో గెలిచుండేది కాదేమో. బట్ అలా చెప్పి వాళ్ళ బ్యాటింగ్ ఎక్కడ కూడా కవర్ చేసుకోకూడదు. మిచెల్ మార్క్స్ తోట టాప్ ఆర్డర్లో మంచిగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తుంటే ఈజీగా మ్యాచ్ గెలిచేవారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ లక్నో బ్యాటింగ్. బౌలింగ్లో ఒక్కరే ఫెయిల్ అయ్యారు, కానీ బ్యాటింగ్లో చూసుకుంటే మార్క్స్ తప్పితే మిగతా అందరూ ఫెయిల్ అయిపోయారు. సో వాటం అయితే లక్నో టీం ఎలిమినేషన్ చాలా క్లోజ్గా వచ్చేసరి అనిపిస్తుంది. అంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్లో ఉన్నారు. 7 మ్యాచ్లో 2 గెలిచారు, 5 మ్యాచ్లో ఓడిపోయారు. దీంతో లక్నో టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 7 మ్యాచ్లు 6 గెలవాలి. 87 వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి. కానీ ప్రజెంట్ వాళ్ళ బ్యాట్స్మెన్ అనే ఫామ్లో చూసుకుంటే అది జరగడం చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఈ మ్యాచ్లో గెలిచే ఆపర్చునిటీ ఉన్నా సరే మ్యాచ్ ఓడిపోయారు. వేరే రాజస్థాన్ టీంకి చూసుకుంటే మాత్రం బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. 5వ విజయం, 10 పాయింట్లు సంపాదించారు. పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచినా సరే చాలా వరకు ప్లే ఆఫ్ స్పాట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ విషయంలో ఎలాంటి మార్పు లేదు, అభిషేక్ శర్మ దగ్గర ఉంది. బట్ పర్పుల్ క్యాప్ మాత్రం ప్రిన్స్ యాదవ్ దగ్గరకు వచ్చింది. నేను అతను బ్రిలియన్స్ స్పెల్ వేసిన తర్వాత అన్సుల్ కాంపోజిషన్ ఈక్వల్ చేశాడు, 13 వికెట్లు పడగొట్టాడు. అయితే అన్సుల్తో కంపేర్ చేసుకుంటే అతని ఎకానమీ మంచిగా ఉంది. అందుకే ప్రిన్స్ యాదవ్ పర్పుల్ క్యాప్ని హోల్డ్ చేసుకుంటున్నాడు. సో లక్నో టీం వాళ్ళ బౌలర్స్ మంచిగానే రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో చెడగొట్టేసుకుంటున్నారు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్ నుంచి వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు లేకపోతే కష్టం టైం ఎక్కేస్తారు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.